ఈరోజు మనం ఈ వీడియోలో డవిన్సీ రిజాల్వ్ ఎడిటింగ్ సాఫ్ట్వేర్లో మీడియా పూల్లో ఫైల్ని ఎలా తీసుకొని రావాలి, అంటే మన వీడియో క్లిప్ని ఎలా తీసుకొని రావాలి, దానికి కట్కి చేయాల్సినటువంటి టూల్ ఏంటి, దాని షార్ట్ కట్ కీస్ అని మనం చూస్తున్నాం. ఈ మీడియా పూల్లో రైట్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇంపోర్ట్ మీడియా అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఈ ఇంపోర్ట్ మీడియా ఆప్షన్ కనిపించింది. దీన్ని క్లిక్ చేసినప్పుడు అది మనకి కావాల్సినటువంటి పాత్లో వెళ్తుంది. లేకపోతే మనం దాన్ని ఇక్కడ పాత్ సెలెక్ట్ చేసాను, మనం వీడియోని తీసుకొని రావచ్చు. తీసుకుని వచ్చినప్పుడు మనకి ఇక్కడ స్క్రీన్ పైన డోంట్ చేంజ్ అని వస్తుంది. మనం ఏ క్లిక్ చేసినా పర్వాలేదు. చేంజ్ అంటే డవిన్సీ రిజాల్వ్లో ఉన్న సెట్టింగ్స్ మనకి వస్తాయి. డోంట్ చేంజ్ అంటే మనం షూట్ చేసినటువంటి సెట్టింగ్స్ మనకి ఇక్కడ క్లిప్లో ఉంటాయి అనమాట. ఇక్కడ ఐ అనే ఐకాన్ ఉంటుంది. దీన్ని క్లిక్ చేసినప్పుడు మనకి క్లిప్కి సంబంధించినటువంటి మొత్తం డీటెయిల్స్ ఇక్కడ మనకి కనిపిస్తాయి. ఓకే, సో తర్వాత దీన్ని నేను కిందికి టైమ్ లైన్లోకి డ్రాగ్ చేస్తున్నాను. డ్రాగ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కావాల్సినటువంటి వీడియో మొత్తం ఉంటుంది. కింద మనకి బాగా చూస్తే ఇక్కడ ఎడిట్ అనే ఆప్షన్ మనకి ఎనేబుల్ అయిందనమాట. ఓకే, దాని తర్వాత దీన్ని ఎక్కడికంటే మనం అక్కడ కట్ చేసుకునే దానికి బేసికల్గా మనకు కావాల్సినటువంటి టూల్ ఏంటంటే ఇక్కడ మనకి బ్లేడ్ అనే సింబల్తో మనకి ఒక టూల్ కనిపిస్తుంది. దీనికి షార్ట్ కట్ కీస్ ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ ఆరో మార్క్ సెలెక్ట్ అయింది. ఇక్కడ బ్లేడ్ సెలెక్ట్ కావాలంటే మనం క్లిక్ చేస్తాం. మళ్ళీ ఆరో మార్క్ కావాలంటే ఇక్కడ క్లిక్ చేస్తాం. బ్లేడ్ సెలెక్ట్ చేసిన తర్వాత మనం ఎక్కడ కావాలంటే అక్కడ క్లిక్ చేసుకోవచ్చు. మనం ఎప్పుడైతే మనం ఈ క్లిప్ పైన ఒక మౌస్ని మూవ్ చేస్తామో అక్కడ మనకి బ్లేడ్ సింబల్ వస్తుంది. క్లిక్ చేసినట్టయితే అక్కడ కట్ అయిపోతుంది. దీని ఒక షార్ట్ కట్ కీ వచ్చేసి బి. ఓకే, సో తర్వాత ఆరో షార్ట్ కట్ కీ వచ్చేసి ఏ. సో ఎప్పుడైతే నేను ఏ క్లిక్ చేస్తానో ఇది వస్తుంది. అంటే మనం మళ్ళీ ఎక్కడంటే అక్కడ దీన్ని మూవ్ చేసుకునేసి మళ్ళీ ఇక్కడ క్లిక్ చేయాలంటే బీని క్లిక్ చేసేసి ఇక్కడ క్లిక్ చేస్తే మనకి షార్ట్ కట్ కీ వస్తుంది. తర్వాత దాన్ని మనం కావాలంటే డిలీట్ చేసుకోవచ్చు. సో షార్ట్ కట్ కీస్ వచ్చేసి సెలెక్ట్ చేయడానికి బి, తర్వాత ఆరో సెలెక్ట్ చేయడానికి మనకి ఏ ఆప్షన్స్ షార్ట్ కట్ కీస్.